అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే, మేము పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బయలుదేరి అయినవెల్లిలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ సంపత్ వినాయక టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. సంపత్ వినాయక టెంపుల్ దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఈ వ్లాగ్ లో చూపిస్తాను. బయలుదేరినప్పుడు మా మేనల్లుడు లక్కీ మాతో పాటుగా బయలుదేరటం జరిగింది. ఎందుకంటే తనకి సమ్మర్ హాలిడేస్ అండ్ మాకు రూట్ డైరెక్షన్స్ అనేవి ఇవ్వడం కోసం అన్నమాట. బాబు చాలా చిన్నగా ఉన్నప్పుడు మేమైతే ఒకసారి దర్శనం చేసుకుని రావడం జరిగింది. చాలా సంవత్సరాలు అవడం వల్ల అక్కడ రూట్ డైరెక్షన్స్ అనేవి నాకు అస్సలు గుర్తులేవు. అందుకే లక్కీని తీసుకెళ్ళాం. లక్కీ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. రూట్స్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా చెప్పాడు. తన్ని మేము ఫాలో అయ్యే మేము టెంపుల్ వరకు వెళ్ళిపోయాము, తన డైరెక్షన్స్ ఫాలో అయ్యి. లక్కీతో పాటు బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటూ మొత్తం మీద రూట్ డైరెక్షన్స్ తీసుకుంటూ పక్కన ఉన్నటువంటి పచ్చనైనటువంటి పొలాలు, కొబ్బరి చెట్లు చూసుకుంటూ చక్కగా మా ప్రయాణం చాలా సాఫీగా సాగింది. నా హోమ్ టౌన్ గొల్లవెల్లి నుండి ముక్తేశ్వరం మీదుగా అయినవెల్లికి చేరుకోవాలంటే 20 కిలోమీటర్ల దూరంలో జస్ట్ హాఫ్ అన్ అవర్లో చేరుకోవచ్చు. ఎంతసేపు ప్రయాణించిన విసుగు, ఒత్తిడి, అలసట లేకుండా ఇటు చూసినా కనిపించే పచ్చటి కొబ్బరి చెట్ల అందాలను, పచ్చని పైరుల సోయగాలను చూస్తూ అలా హాయిగా సాగిపోతుంది ఈ ప్రయాణం. పుణ్యక్షేత్రాలకు, పుణ్యారామాలకు నెలవైన కోనసీమలో స్వయంభుగా వెలిసిన శ్రీ సంపత్ వినాయక దేవాలయం చాలా పురాతన ఆలయంగా చెప్పుకుంటూ ఉంటారు. సతీదేవి ఆత్మవియోగం చేసిన దక్షయజ్ఞం ఏదైతే ఉందో ఆ దక్షయజ్ఞాన్ని ప్రారంభించేటప్పుడు దక్ష ప్రజాపతి ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించాడని స్థానిక స్థల పురాణం కూడా చెప్తూ ఉంది. ఈ అయినవెల్లి దేవాలయము కాకినాడ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఆలయాన్ని దర్శించడానికి రెండోసారి రావటం నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది, కానీ పార్కింగ్ అనేది చాలా ఫ్రీగా ఉండేసరికి పార్కింగ్ చేసేసి మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. టెంపుల్కి వచ్చిన తర్వాత అక్కడ అభిషేకానికి సంబంధించిన టైమింగ్స్ అవి కూడా చాలా చక్కగా రాసి ఉంచారు. మనం అభిషేకం చేసుకోవాలనుకుంటే ఆ టైమింగ్స్ని ఫాలో అయ్యి చక్కగా వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చు. సో అక్కడ చాలా మంది కొబ్బరికాయల మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. టెంపుల్ అనేది ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది అండ్ ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ స్థల విశిష్టత అలాంటిది. గుడికి తీసుకెళ్లేటప్పుడు మనం కొబ్బరికాయ లోపలికి తీసుకెళ్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే బయటనే కొట్టడానికి ప్లేస్ ఉంటుంది. సో అక్కడే చిన్న వినాయక విగ్రహం కూడా ఉంటుంది. మనం అక్కడ కొట్టి అక్కడ అభిషేకం చేయించవచ్చు. ఇక్కడ మా అబ్బాయితో మేమైతే కొబ్బరికాయ కొట్టించేసాము. కొట్టిన కొబ్బరికాయని మళ్ళీ లోపలికి తీసుకెళ్లి దేవుడికి సమర్పించి మనకి మళ్ళీ ఆ ప్రసాదంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మేమైతే ఇంకా కొబ్బరికాయ ప్రసాదం తీసుకుని లోపలికి అయితే వెళ్ళామన్నమాట. మంది 1000, 100 అని చెప్పేసి సంఖ్యలతో మన కొబ్బరికాయలు అనేవి మొక్కుగా చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడైతే మా బ్రదర్ వాళ్ళు 116 కొబ్బరికాయల మొక్కు ఉండటం వలన ఆ కొబ్బరికాయలన్నీ కొట్టి అవన్నీ కూడా చేసేసరికి చాలా సమయం పట్టింది. సో మా సిస్టర్, నేను, మా బ్రదర్ అందరూ కలిపి కొబ్బరికాయలన్నీ కూడా కొట్టేసరికి మొత్తం మీద తొందరగానే కొబ్బరికాయలు కొట్టడం పూర్తయింది. ఏమైతే వచ్చింది నార్మల్ డేస్ లోనే కాబట్టి భక్తుల రద్దీ అంతగా లేదు కాబట్టి మాకు లోపలికి వెళ్ళడానికి సమయం పెద్దగా పట్టలేదు. మీద కొబ్బరికాయలన్నీ మొక్కుగా చెల్లించేసి మా బ్రదర్ వాళ్ళతో కలిపి మేమైతే లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాం. ఇది లోపలంతా కూడా అంతరాలయం ఇలా ఉంటుంది, కానీ నేను లోపలి వరకు మొత్తంగా నేనైతే వీడియో తీయలేదండి. ఇంకా లోపల అంతరాలయంలో ఉన్నటువంటి లేదా గర్భాలయంలో ఉన్నటువంటి దేవుళ్ళకి వీడియో తీయాలంటే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అనేది ఉంటుందండి. అందుకోసమనే మ్యాక్సిమం నేను లోపల వరకు కూడా అవకాశం ఉన్నా చెయ్యలేను కొన్నిసార్లు. భక్తుల రద్దీ తక్కువ ఉన్నందున దర్శనం అనేది చాలా ప్రశాంతంగా జరిగింది. మేమందరం దర్శనం చేసుకున్నాం చాలా ప్రశాంతంగా, హాయిగా. బయట ఉన్నటువంటి ముష్కానికి అయితే వీడియో తీసాను, చాలా బాగుంది కదా. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పటికే లంచ్ టైం అయ్యేసరికి దేవాలయంలోనే ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించడానికైతే మేమైతే బయలుదేరాం.
ఇక్కడ చాలా ఎత్తుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఒకటి ఉంది. చాలా బాగుందండి. అన్నప్రసాద నిలయానికి ఎదురుగానే దేవుని ప్రసాదాలు అమ్ముతున్నారండి. ఇక్కడ దేవుని ప్రసాదంగా రవ్వ లడ్డు ఇస్తారు. చాలా చాలా బాగుంటుంది. నేను తీసుకున్నాను కానీ వీడియో క్లిప్స్ చాలా మిస్ అయిపోయాయండి. సాధారణంగా అన్నప్రసాదంగా స్వీకరించినటువంటి ఆహారాన్ని వాటి రుచుల్ని వివరించకూడదేమో నాకు తెలియదు కానీ అయినవెల్లి యొక్క అన్నప్రసాదాన్ని వివరించకుండా ఉండలేకపోతున్నానండి. అన్నప్రసాదం చాలా రుచిగా చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. దానిలో ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కొబ్బరి పచ్చడి యొక్క విశిష్టత అండి. అది రుచి చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఒక చిన్న పిల్లాడు చక్కగా దేవుడికి నమస్కరిస్తున్నాడు. సో అది చాలా బాగా అనిపించింది. భోజనానంతరం మనం దక్షిణగా మనకు తోచినంత అక్కడ విరాళంగా రాయొచ్చండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మీ కామెంట్ ద్వారా ఒక అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్.